డైరెక్టర్స్ మాటలు విందాము. బాగా ప్రిపేర్డ్‌గా వచ్చినట్టున్నారు. లేదండి. లేదా? బేసిక్‌గా ముందే చెప్పేసాం గదా! అందరం ఇంట్రోవర్ట్స్ అని. ఆళ్ళు థాంక్ యూ చెప్పినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఆహ్, ఫస్ట్ టైం ఒక ఫిల్మ్ చేస్తున్నప్పుడు మాకనిపించేదేంటంటే ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు నీట్‌గా ఫిల్మ్ రాసుకోవాలి, నీట్‌గా చేయాలి ఇవన్నీ. కానీ ఫిల్మ్ మొత్తం చేసిన తర్వాత అర్థమైందేంటంటే ఫిల్మ్ జనాల దాకా తీసుకెళ్ళే ప్రాసెస్‌లో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఓన్లీ 60%. రిమైనింగ్ 40% ఈజ్ పబ్లిసిటీ వేర్ జనాల్లోకి సినిమా తీసుకెళ్ళాలి అనే థాట్ మాకుండింది. సో, నిజంగా ఆ థాట్‌కి ఫస్ట్ ప్రాణం పోసిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి వెరీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మా ఫస్ట్ ప్రమోషన్, ఫస్ట్ సాంగ్ లాంచ్ సారే చేశారు మహేష్ బాబు గారు. అండ్ ఇవాళ ప్రమోషన్ మొత్తం ముగించుకొని ఫస్ట్ ఇంకా టికెట్స్ ఆడియన్‌కి ఓపెన్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ టికెట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అంటే మేము తీసుకెళ్ళి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఇచ్చాము. అండ్ అసలు సార్ మా మా మూవీని మీరు ఎంకరేజ్ చేయాలి లేదా మా మూవీ మీరు మా మూవీకి మీ హెల్ప్ కావాలి అన్న వెంటనే ఒక చిన్న హెసిటేషన్ కూడా చూడలేదండి. నాకు తెలిసి ద మినిట్ ప్రదీప్ గారు అడిగిన వెంటనే దా చేసేద్దాం ఏముంది అందులో అని అన్నారు. అండ్ ఫర్ దాట్ సార్ బిగ్ సెల్యూట్ సార్. అంటే వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఫిలిం వి మేక్, ఎలాంటి ఫిలిం అనేది చేయొచ్చు, చిన్న ఫిలిమా పెద్ద ఫిలిమా ఇవన్నీ కాకుండా ఒక ఫిలిం కోసం మీరు లిటరలీ హీ స్టూడ్ బిహైండ్ అస్. అండ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డెఫినెట్లీ మీరు ఇచ్చినందుకు వీఆర్ ఆల్వేస్ మీ మీ వీఆర్ ఆల్వేస్ అంటే వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ కమింగ్ టు ఫిలిం ఎవ్రీబడి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి చేసామండి. బాలరెడ్డి గారి విజువల్స్ ఇవన్నీ ముందే చెప్పేసాను నేను. బాలరెడ్డి గారి విజువల్స్, రతన్ గారి మ్యూజిక్. ఒక మంచి ఫుడ్కి కనబడకుండా ఉప్పు ఎంత వాల్యూ యాడ్ చేస్తుందో ఈ సినిమాకి వెనక కనబడకుండా బాలరెడ్డి గారు అండ్ రతన్ గారు అంత వాల్యూ యాడ్ చేశారండి. స్క్రీన్ పైన అంటే ఆర్టిస్టులు పర్ఫామ్ చేస్తుంటారు కానీ బట్ ద విజువల్స్ ఆ కంటికి అంత హ్యాపీగా అండ్ చెవులకు అంత వినసొంపుగా మ్యూజిక్ ఇచ్చిన రతన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. అంటే ఆ ఫస్ట్ లవ్, ఫస్ట్ ఫిలిము ఎప్పటికీ మా లైఫ్లో నుండి వెళ్ళిపోదండి. అందరి లైఫ్లో ఫస్ట్ లవ్ ఎంత ఇంపార్టెంటో అంటే ఎలాంటి మెమరీస్ ఉంటాయో మా ఫస్ట్ సినిమాతో కూడా మాకు అలాంటి మెమరీస్ ఉన్నాయి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ప్రదీప్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అంటే కథ చెప్పిన వెంటనే ఈ కథని ఇంత దూరం మీరు భుజాల మీద వేసుకొని తీసుకొచ్చారు. అండ్ దీపిక గారు ఎప్పుడు ఇది చెప్పే అవకాశం రాలేదండి మాకు. అసలు ఆవిడకి కథ కూడా చెప్పలేదు మేము. మా అందరం కలిసి సినిమా చేస్తున్నాం. నేను, భరత్, ప్రదీప్ అన్న ముగ్గురం కలిసి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నామండి. మీరు చేస్తారా అంటే షీ ఆల్సో డిడ్ నాట్ హెసిటేట్. కథ ఏంటి అని కూడా అడగకుండా వెంటనే ఓకే చెప్పి దాని తర్వాత మేము ఎప్పుడైతే వర్క్షాప్స్ చేస్తున్నామో అప్పుడు కథ చెప్పడం జరిగింది తనకి. బట్ ద కైండ్ ఆఫ్ ట్రస్ట్ షీ హ్యాస్ ఆన్ అస్ మేము నిలబెట్టుకున్నామని అనుకుంటున్నాము. అండ్ యా ఏప్రిల్ 11th మా ఫిలిం రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్. ఖచ్చితంగా ఎవరు చెప్పారు? సందీప్ చెప్పినట్టు ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు మీ అందరిని నవ్వించడానికి ప్రయత్నించాము. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ స్టోరీతో పాటు ఫన్ కామెడీ కూడా ఉంటుందండి. అండ్ ఇట్స్ అన్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేసి నవ్వుకొని వెళ్ళిపోవచ్చండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. భరత్ గారు ప్లీజ్. ఎస్, ఇంట్రో 2 స్టార్ట్ చేశారు ఇప్పుడు.